ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ క్వశ్చన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి చూద్దాం. షీ ఆస్క్డ్, ఆమె అడిగింది. హ్యావింట్ యూ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ మీద నువ్వు పనిచేస్తూ లేవా అని అడిగింది. ఇక్కడ యూ అంటే ఎదుటి వ్యక్తిని అయితే యూగానే రాస్తాము. మనల్ని ఉద్దేశించి అయి ఉంటే ఐగా మార్చి రాస్తాం. అది క్వశ్చన్ అయినప్పటికీ ఇండైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంట్గా రాస్తాము, నెగిటివ్గా రాస్తాము. అది కూడా షీ ఆస్క్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. డైరెక్ట్ స్పీచ్లో దిస్ అని ఉపయోగించి ఉంటే అదే ప్లేస్లో ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ ఉపయోగించాలి. నేను ఆ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ లేనానని ఆమె అడిగింది అవుతుంది. హీ సెడ్, అతను చెప్పాడు. హ్యాజింట్ ఇట్ బీన్ రైనింగ్ ఆల్ డే, రోజంతా వర్షం కురుస్తూ లేదా అడిగాడు. హీ ఆస్క్డ్ వెదర్, ఇఫ్ కానీ వెదర్ కానీ వాడచ్చు. ఇట్ హ్యాడ్ నాట్ బీన్ రైనింగ్ ఆల్ డే. అక్కడ హ్యాజింట్ ఇట్ బీన్ క్వశ్చన్గా ఉంది, ఇక్కడ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ అని స్టేట్మెంట్గా వ్రాస్తాము. వై హ్యావింట్ యూ బీన్ ఈటింగ్, ఎందుకు నువ్వు తింటూ లేవు, ఇది ఇంటరాగేటివ్ క్వశ్చన్, ఆమె అడిగింది డైరెక్ట్ స్పీచ్లో. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు వై అలాగే రాస్తాము, యూ ప్లేస్లో ఐ కానీ యూ కానీ రాసి స్టేట్మెంట్గా రాస్తాము. షీ ఆస్క్డ్ వై ఐ హ్యాడ్ నాట్ బీన్ ఈటింగ్, వై యూ హ్యాడ్ నాట్ బీన్ ఈటింగ్. నేను ఎందుకు తింటూ లేనని ఆమె అడిగింది, నీవు ఎందుకు తింటూ లేవని ఆమె అడిగింది. ఇట్లా ఇండైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంట్గా రాస్తాము. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ టెన్స్లోని ప్రజెంట్ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా మార్చాలనేది సంక్షిప్తంగా మరొకసారి చూద్దాం. ఒకరు నేరుగా మాట్లాడేటప్పుడు అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉండే ప్రజెంట్ సింపుల్ టెన్స్ వాక్యాలను ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ సింపుల్గా మార్చాలి. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్సెస్ని పాస్ట్ కంటిన్యూస్లోకి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోని సెంటెన్సెస్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి, డైరెక్ట్ స్పీచ్లో ఉండే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చి వ్రాయాలి. ఇవి స్టేట్మెంట్స్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇండైరెక్ట్ స్పీచ్లో అదే టెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఒకవేళ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అయినప్పటికీ, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అయినప్పటికీ ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఏ టెన్సెస్లో స్టేట్మెంట్గా రాస్తాము. డైరెక్ట్ స్పీచ్లో టుడే అనే పదం ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో అదే పదం ప్లేస్లో దట్ డే ఉపయోగించాలి. అదేవిధంగా హియర్ అని డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఆ వర్డ్ ప్లేస్లో ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పేటప్పుడు దేర్ అనే పదాన్ని ఉపయోగించాలి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ టెన్స్ ఉపయోగించడం తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియో నుంచి డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లు ఏ విధంగా మార్చాలి అన్నది తెలుసుకుంటాము.